నిన్నటి వరకు ఆరోపణలు ప్రచారోపణలు, ఆ తర్వాత గుళ్ళో ప్రదక్షిణలు, ఆపై శుద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. ఇదంతా దేని గురించో తెలుసా? తిరుమల లడ్డూ వివాదం గురించి. లడ్డూపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని విశాఖ 4th టౌన్ PS లో ఫిర్యాదులు చేశారు వైసీపీ నేతలు. పార్టీ జిల్లా అధ్యక్షుడు KK రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ ఈ కంప్లైంట్ చేశారు. ఫ్లెక్సీలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందంటూ ఆరోపించారు KK రాజు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తే ఒక అసమర్థతతో, ఒక దద్దమ్మ పాలనతో ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? మీ చేతగాని తనంతో, మీ ప్రభుత్వ చేతగాని తనంతో, మీ ప్రభుత్వ అసమర్థ పాలనతో ఈ రాష్ట్రంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, రాజకీయాలను పక్కదోవ పట్టించి, ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. ఎందుకంటే క్లియర్గా ఈరోజు సిబిఐ సార్జ్షీట్ ద్వారా ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అందులో ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ కానీ, యానిమల్ ఫ్యాక్ట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని వారి నివేదిక ఇచ్చిన తర్వాత, అంటే మీరు అధికారంలో ఉన్నారా? మేము అధికారంలో ఉన్నామా? కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీలు అధికారంలో ఉన్నాయి. క్లియర్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసహనంతో ఈరోజు మీరు ఇలాంటి దాడులు పాల్పడుతూ ఉన్నారు.